మరో ప్రశ్న, ఈ ప్రపంచం ఎప్పుడు సంపూర్ణంగా మారుతుంది? ఈ ప్రపంచంలో ఎప్పటికీ సంపూర్ణంగా అది మారదు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ధర్మం ఒకేలా ఉంటుంది. మారాల్సింది మానవుడే, మనిషే మారాలి. ప్రకృతి తన నియమాలను తను లక్షల సంవత్సరాల నుంచి అదే కొనసాగిస్తుంది. మారాల్సింది ప్రపంచం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు. ఒక చెడ్డవాడు ఇతనిలో చెడ్డబుద్ధి ఉంటేనే ఎదుటి వాళ్ళలో చెడ్డబుద్ధిని చూడగలడు. సో మారవలసింది ఎవరు? ముందు తను మారాలి. మార్పు అనేది ఎదుటివాడికి సంబంధించిన విషయం అనుకుంటున్నారు. అది వాళ్ళు మాత్రమే మారాలి, నాకు సంబంధం లేదనుకుంటున్నారు. కాదు, ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. మీరు మారాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం మారుతుంది. ఈ ప్రపంచాన్ని మీరు చూసేటువంటి దృక్పథం కూడా మారుతుంది. రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఈ ప్రపంచాన్ని ఎప్పుడు కూడా ఏ విధంగానూ సంపూర్ణంగా జయించడం కుదరదు. ఎందుకంటే మార్పు సంపూర్ణంగా జరగదు వ్యక్తిలో. అందుకని ఈ ప్రపంచం మారాలి, లేకపోతే ఈ ప్రపంచంలోని వ్యక్తులు మారాలి అని కోరుకోవటం కాదు. ముందుగా మీరు మారాలి. ఆ తర్వాత ప్రపంచం మారుతుంది ఆటోమేటిక్గా. ప్రపంచం సంపూర్ణంగా ఎప్పటికీ మారదు. ఎందుకంటే కొత్త జ్ఞానం వస్తూ ఉంటుంది. పాత జ్ఞానానికి కొత్త జ్ఞానానికి మ్యాచ్ అవ్వదు. అందుకని సంపూర్ణంగా జయించడం అనేది ప్రపంచంలో కుదరదు. కాబట్టి తనను తాను జయించుకునేటువంటి సౌలభ్యం ఉంది భగవంతుని దర్శించడం ద్వారా. ఈ ప్రపంచం మొత్తం ఒకే పదార్థం నడిపిస్తుందని మనసు, బుద్ధి నమ్మినప్పుడు ఈ ప్రపంచాన్ని జయించడం జరుగుతుంది పాక్షికంగా. లోక సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం వ్యాత్, శుభం వ్యాత్, శుభం వ్యాత్, శుభం వ్యాత్, శుభం వ్యాత్.